ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లక్ష్మి, అసలు ఏం జరిగింది? తప్పు చేస్తానని చెప్తుంది అంకుల్. కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర వర్కర్స్ ధర్నా చేస్తున్న విషయం పట్టించుకోకుండా ఉండాలని అరవింద్ ఆంటీ డిసైడ్ చేశాక ఈ లక్ష్మి వర్కర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మనకి ఆపోజిట్ గా వాళ్ళకి సపోర్ట్ చేసింది. ఇదంతా ఇంటి పరువు తీయడం కాకపోతే మరేమంటారు బావగారు? చూడండి చిన్నత్తయ్య గారు, నేను అక్కడికి వెళ్ళిన మాట నిజమే, కానీ వాళ్ళకి సపోర్ట్ చేసింది మన ఇంటి పరువు తీయడానికి కాదు. వాళ్ళతో స్నేహంగా మాట్లాడి అసలు సమస్య ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేశాను. బిజినెస్ విషయాలు నీకెందుకు లక్ష్మి? ఇప్పుడు నువ్వు వెళ్ళడం వల్ల సమస్య పెద్దదవుతుంది తప్ప తీరదు. ఎందుకు లేనిపోని ఇష్యూస్ క్రియేట్ చేస్తున్నావు? మీరు పొరపాటు పడుతున్నారు మిత్రగారు. మనం వర్కర్స్తో దూరం మెయింటైన్ చేస్తే వాళ్ళు మరింత దూరం అవుతారు. మధ్యవర్తుల వల్ల సమస్యలు పెరుగుతాయే తప్ప పరిష్కారం కావు. వాళ్లతో మాట్లాడాక నాకొకటి అర్థమైంది. ఇదంతా వాళ్ళు కావాలని చేస్తుంది కాదు, ఎవరో వాళ్ళని మనకి వ్యతిరేకంగా ప్రభావితం చేస్తున్నారు. అలా అని నువ్వెలా చెప్పగలవా? ఎందుకంటే వాళ్ళ మాటల్లో మన మీద నిరాశాభావం తప్ప ద్వేషం, తిరుగుబాటు కనపడలేదు. ధర్నాలు చేయడం తిరుగుబాటు కాదా? ధర్నా చేశారు, కాదనడం లేదు. కానీ నిండుకుండ పాలని వెరచడానికి ఒక్క ఉప్పు కణిక చాలు అన్నట్టు వాళ్ళలో ఎవరో ఒక్కరే వాళ్ళని మిస్గైడ్ చేస్తున్నారు. అది తెలుసుకోవడానికి వెళ్ళాను. ఎందుకంటే రాజుకి తెలియని నిజాలు, పరిపాలనా లోపాలు ప్రజలకి తెలుస్తాయి కాబట్టి. అంటే లోపం మేనేజ్మెంట్లోనే ఉందంటావా? ముమ్మాటికి కాదత్తయ్య గారు. అలా అని వర్కర్స్లోనూ తప్పులేదు. వాళ్ళకి సమస్యలున్న మాట నిజమే. వాటిలో చాలా వరకు మనం తీర్చిన మాట నిజమే. కానీ కొన్ని సమస్యలు అసలు మన వరకు రాలేదు. అవే ఈ అపార్థాలకి, గొడవలకి కారణమయ్యాయి. నువ్వేదో పెద్ద కేస్ స్టడీ చేసినట్టు రిపోర్ట్ ఇవ్వకు. ఈ విషయం గురించి నువ్వు దూరంగా ఉంటే చాలు. వదినెందుకు దూరంగా ఉండాలి? వర్కర్స్ దగ్గరికి వెళ్ళి ఇంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసింది. నాకైతే వదినే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయగలదు అనిపిస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.